హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. తిరుమల ఈ ప్లేస్ ప్రతి ఒక్కరికి బాగా తెలిసిన ప్రదేశం అండ్ ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అలానే ఆశ్చర్యం కలిగించే కథలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే తిరుమలలో ప్రతి చిన్న ప్రదేశానికి లేదా కట్టడానికి ఏదో ఒక అద్భుతమైన చరిత్ర ఉంటుంది. అండ్ ఇక్కడ భక్తులకు మజ్జిగ పోస్తూ మోక్షాన్ని పొందిన ఒక ఆవిడ గురించి తెలుసుకుందాము. తిరుపతిలో ఒక మండపాన్ని ఆవిడ గుర్తుగా కట్టారని చెప్తుంటారు. ఇంతకీ ఆ చరిత్ర ఏంటి? ఈ కథ తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా వీడియోస్ని లైక్ చేసి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. ఇంకా మనం వీడియోలోకి వెళ్దామా? తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకొని మహాద్వారం నుండి బయటికి రాగానే కొంచెం పక్కకి చూస్తే ఒక పొడుగు మండపం కనిపిస్తుంది. ఆ మండపానికి చాలా గొప్ప కథ ఉంది. ఆ కథ ఏంటంటే, భాగవత్ రామాంజనాచార్య కాలం తిరుమలకి ఎప్పుడు ఇలానే చాలా మంది భక్తులు వస్తున్నారు, స్వామివారి దర్శనం పొందుతున్నారు. భక్తుల రద్దీ బాగా పెరగడంతో చుట్టూ వీధులని వెడల్పు చేస్తున్నారు. అలా అప్పట్లో తిరుచనూరులో కొంతవరకు స్వామివారికి సంబంధించిన ఉత్సవాలు జరిగేవి. స్వామివారికి సంబంధించిన ఉత్సవాలని పూర్తిగా తిరుమలలోనే జరిపించాలని రామాంజనాచార్యులు ఆదేశించారట. అందుకే మండపాలను కట్టడం మొదలుపెట్టారు. అప్పుడు అది బాగా వేసవి కాలం, ఎండలు మండిపోతుండగా అక్కడ ఒక గొల్ల వనిత ఉంది. ఎండకి బాగా ఇబ్బంది పడుతూ అలసిపోయి స్వామివారి దర్శనానికి వస్తున్న వాళ్ళకి చల్లని కమ్మనైన మజ్జిగ అమ్ముతూ వారి దాహం తీరుస్తుంది. అలానే ఆమె దగ్గరికి వచ్చిన భక్తుల దగ్గర ఎంతైతే తీసుకోవాలో అంతే తీసుకునేది. నిజాయితీగా ఉండేది. ఆమెకి స్వామివారంటే చాలా భక్తి. స్వామివారి గుడి చుట్టూ వీధులను వెడల్పు పెంచేందుకు వచ్చిన పని వాళ్ళకి పొరపాటు జరగకుండా చూస్తున్న అక్కడ స్వాములకి ఆమె మజ్జిగను ఉచితంగా ఇస్తుంది. ఆ చల్లని మజ్జిగను సేవిస్తూ, తల్లి, నువ్వు ఎన్నో రోజుల నుండి మాకు మజ్జిగ ఇస్తున్నావు, నీకు మా వల్ల ఏదన్నా అవసరం ఉంటే చెప్పండి, మా వల్ల అయితే మేము చేస్తామన్నారు. అప్పుడు ఆ వనిత, స్వామి, నాకేం కోరికలు ఉంటాయి, నా ధ్యాస అంతా ఆ స్వామివారి మీదనే ఉంటుంది. ఆ స్వామివారికి సేవ చేస్తున్నా మీలాంటి వాళ్ళకి చల్లన పోస్తే నాకు పుణ్యం వస్తుందేమో అని ఆశ. అంతకన్నా పెద్ద కోరికలు ఏమీ లేవు. నా కోరిక ఏమన్నా ఉంది అంటే అది శ్రీవారిని చేరుకోవడమే అని అన్నారు. ఆమె మాటలు అర్థం చేసుకున్న స్వామివారు, తల్లి, నీవు కోరుకున్న కోరిక తీర్చాలంటే అక్కడ నిష్టగా పనుల్లో నిమగ్నమైన శ్రీ రామాంజనాచార్యుల వారి గురువు అయిన తిరుమల నంబి ప్రియ శిష్యులు అయిన అనంతలవన్ దగ్గరికి వెళ్ళండి అని అన్నారు. ఆమె వాళ్ళ దగ్గరికి పరుగున వెళ్ళి, స్వామి, మీరు ఆ గోవిందుడితో మాట్లాడతారంట కదా, మీరు ఆ స్వామికి చెప్పి నాకు వైకుంఠ ప్రవేశాన్ని కల్పించండి స్వామి అని వేడుకుంది. ఆమె అమాయకత్వాన్ని చూసి, అలానే దేవుడి మీద భక్తి చూసి, అలానే తల్లి అన్నారు. ఏవో కొన్ని మంత్రాలు చదివి తాటి ఆకుని తెప్పించి ఆ ఆకు పైన శ్రీనివాస ముక్తిని కలిగించుగాక అని రాసి ఆమె చేతిలో పెట్టారంట. ఏవో దివ్యకాంతులు ఆమె నుండి బయటకు వచ్చాయి. చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గోవిందా గోవిందా అన్న అరుపులు తిరుమల మొత్తం ప్రతిధ్వనించాయి. ఆమెకి శ్రీనివాసుడిపై ఉన్న భక్తిని మెచ్చుకుంటూ ఆమె పేరు మీదనే ఒక మండపాన్ని కట్టించమని రామాంజనాచార్యులు వారు చెప్తారు. ఆ మండపమే ఇప్పుడు ఉన్న గొల్ల మండపం. కొంతకాలం ముందు ఆ మండపాన్ని అడ్డుగా ఉందని గవర్నమెంట్ కూల్చేయాలనుకుంది. కానీ యాదవులకి ఆ మండపం ఉన్న ప్రాముఖ్యతను వదులుకోవడం ఇష్టం లేక దానికోసం ఫైట్ చేశారు. మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ మండపాన్ని చూసారా? చూసుంటే కమెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.